What is collection? Write down the definition. Collection is a group of objects. Collection is a group of objects. Either they may be homogeneous or heterogeneous. Either they may be homogeneous or heterogeneous. అంటే జస్ట్ అరేస్ కి ఆపోజిట్. అరే ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్, రైట్? బట్ కలెక్షన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఐదర్ దే మే బి హోమోజీనియస్ ఆర్ హెటరోజీనియస్. హోమోజీనియస్ ఆబ్జెక్ట్స్ అయినా అవ్వచ్చు ఆర్ హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ అయినా అవ్వచ్చు. సో కలెక్షన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఐదర్ దే మే బి హోమోజీనియస్ ఆర్ heterogeneous. Okay. And what are the advantage of collections? Okay. What are the advantages of collections? So collection యొక్క అడ్వాంటేజెస్ తెలియాలి అంటే కలెక్షన్ అరేస్ యొక్క డ్రాబ్యాక్స్ తెలియాలి. So what are the drawbacks of the arrays? Definition itself one drawback na. What is the definition? Array is a group of similar data types. A similar అన్నదే drawback ఇక్కడ. అవునా? Arrays can hold only homogeneous elements, but they cannot hold heterogeneous elements. అవునా? సో అది అరేస్ యొక్క డ్రాబ్యాక్ అండ్ అదే కలెక్షన్ యొక్క అడ్వాంటేజ్. ఏంటది? కలెక్షన్స్ కెన్ హోల్డ్ both homogeneous and heterogeneous objects. Write down the first advantage. Collections can hold, and type chain le రాయండి. Collections can hold both homogeneous as well as heterogeneous objects. Collections can hold both homogeneous as well as heterogeneous objects. Okay. What is the second drawback of array? Arrays are fixed in size. అవునా? Not growable. అదే కలెక్షన్స్ అనుకోండి. కలెక్షన్స్ ఆర్ గ్రోవబుల్. కలెక్షన్స్ ఆర్ గ్రోవబుల్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు అరే యొక్క సైజ్ 5 అనుకోండి. 6th ఎలిమెంట్ యాడ్ చేస్తే ఏమైద్ది? అలో చేస్తుందా? చేయదు. దాని యొక్క మెమరీ ఏమైనా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యి 6th ఎలిమెంట్ని కూడా అలో చేస్తుందా అంటే చేయదు. అదే కలెక్షన్ అనుకోండి. అజ్యూమ్ ఒక కలెక్షన్ యొక్క సైజ్ 5. నేను 6th ఎలిమెంట్ యాడ్ అనుకోండి. ఆ కలెక్షన్ యొక్క మెమరీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే గ్రోవబుల్ అంటున్నా. కలెక్షన్ యొక్క మెమరీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యి ఆ 6th ఎలిమెంట్ కూడా యాడ్ అవుతుంది. దట్స్ వై కలెక్షన్స్ ఆర్ గ్రోవబుల్, నాట్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. రాయండి. కలెక్షన్స్ ఆర్ గ్రోవబుల్, not fixed in size. Collections are growable, not fixed in size. And what is the third drawback of the array? We cannot eliminate duplicates in an array. Avuna? We cannot eliminate duplicates in an array. మరి కలెక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? We eliminate duplicates in collections. రాయండి. We can eliminate
duplicates in collection. We can eliminate duplicates in collections. And what is the fourth drawback of the array? Arrays has no predefined method support. అవునా? అరేస్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయాలంటే రిక్వైర్మెంట్ చిన్నదైనా పెద్దదైనా మనమే లాజిక్ని థింక్ చేసి రాయాలి. అవునా? అంతేగాని ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరేలో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ నాకు కావాలి. టు రైట్ సమ్ లాజిక్, రైట్? బట్ వెరాజ్ ఇన్ కలెక్షన్స్ వీ హ్యావ్ ఏ ప్రీడిఫైన్డ్ మెథడ్ మ్యాక్స్. ఆ మ్యాక్స్ అనే మెథడ్ని కాల్ చేస్తే చాలు, మన కలెక్షన్లో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేస్తుంది. అదే అరేస్ వాడామనుకోండి, మనమే లాజిక్ని థింక్ చేసి రాయాలి, రైట్? So what is the fourth advantage of collections? Collections has more predefined method support. అంటే కలెక్షన్స్ కి ప్రీడిఫైన్డ్ మెథడ్ సపోర్ట్ లేదండి. సారీ అరేస్ కి ప్రీడిఫైన్డ్ మెథడ్ సపోర్ట్ లేదు. బట్ వెరాజ్ కలెక్షన్స్ కి మోర్ ప్రీడిఫైన్డ్ మెథడ్ సపోర్ట్ ఉంది. మోర్ అని ఎందుకంటానంటే చాలా మెథడ్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ప్రతి రిక్వైర్మెంట్కి ఓ మెథడ్ ఉంది కలెక్షన్స్లో. సో ఆ మెథడ్స్ ఏంటి, వాటి యొక్క వర్కింగ్ ఏంటి, అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కలెక్షన్స్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండి? ఫస్ట్ అడ్వాంటేజ్ ఇస్ కలెక్షన్స్ క్యాన్ స్టోర్ both homogeneous and heterogeneous objects. Okay, collections can store both homogeneous and heterogeneous objects, and collections are growable, not fixed in size. Not fixed in size. Okay, collections are growable, not fixed in size, and we can eliminate duplicates in collections, and collections has more predefined method support. Okay, these are the advantages of collections. Collections అంటే ఏంటండి? కలెక్షన్ అంటే ఏంటి? కలెక్షన్స్, కలెక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్స్ హోమోజీనియస్ అవ్వచ్చు, హెటరోజీనియస్ అవ్వచ్చు. ఓకే, collection is a group of objects, either they may be homogeneous or heterogeneous, and these are the advantages of collection. Okay, next ఓ డయాగ్రామ్ ఓపెన్ చేస్తాను. See, now we are discussing java.util package. ఓకే, ఇప్పటికే మనం చాలా ప్యాకేజెస్ చూసాం. java.lang చూసాం, java.io చూసాం, java.awt చూసాం, javax.swing ప్యాకేజ్ చూసాం, రైట్? సో ఇప్పుడు java.util ప్యాకేజ్ చూద్దాం. అండ్ java.util ప్యాకేజ్లో ఆల్రెడీ ఒక క్లాస్ గురించి మీరు నేర్చుకున్నారు. ఏంటది చెప్తారా? ఇట్స్ ఎ స్కానర్, రైట్? Scanner is a one predefined class belongs to java.util package. Okay, right. java.util అనేది ఒక ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్ అండి. ఆ ప్యాకేజ్లో
కలెక్షన్ అనే నేమ్తో ఒక ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్ ఉంది. ఈ బ్రాకెట్లో ఐ ఉంది కదా, ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్ఫేస్. ఓకే, కలెక్షన్ అనేది ఒక ఇంటర్ఫేస్ అని మీరు రికగ్నైజ్ చేయాలని బ్రాకెట్లో ఐ రాశాను నేను. ఓకే, కలెక్షన్ అనే నేమ్తో ఒక ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్ ఉందండి. ఆ ఇంటర్ఫేస్లో 15 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఇంటర్ఫేస్లో 15 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, ఇంటర్ఫేస్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అవునా? సో ఈ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్లో 15 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ ఒక ఇంటర్ఫేస్కి సబ్ ఇంటర్ఫేస్ రాయచ్చా లేదా? ఒక క్లాస్కి సబ్ క్లాస్ ఉన్నట్టు ఒక ఇంటర్ఫేస్కి సబ్ ఇంటర్ఫేసెస్ కూడా ఉంటాయిగా. సో ఈ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్కి 3 సబ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయండి. అవేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ లిస్ట్, సెకండ్ వన్ ఈజ్ సెట్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ క్యూ. ఓకే, మ్యాప్ అనే ఇంకో ఇంటర్ఫేస్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ ఇంటర్ఫేస్ ఆఫ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. ఓకే, మ్యాప్ అనే ఒక ఇండివిజువల్ ఇంటర్ఫేస్ కూడా ఒకటి ఉంది. ఓకే, కలెక్షన్ అనేది ఇక్కడ రూట్ ఇంటర్ఫేస్, దాని యొక్క సబ్ ఇంటర్ఫేసెస్ లిస్ట్, సెట్, క్యూ. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ predefined interface, it is map. అబ్జర్వ్, మ్యాప్ ఈజ్ నాట్ ఏ సబ్ ఇంటర్ఫేస్. నేను దానికి లైన్ ఏమి డ్రా చేయలేదు కదా. ఓకే, రైట్. అండ్ ఇంటర్ఫేస్లో కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉన్న 15 మెథడ్స్ కూడా ఉంటాయిగా, అకార్డింగ్ టు ద ఇన్హెరిటెన్స్. సూపర్ ఇంటర్ఫేస్లో ఉన్నవి సబ్ ఇంటర్ఫేస్లో ఉంటాయి. అంటే ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉన్న 15 మెథడ్స్ లిస్ట్ అనే ఇంటర్ఫేస్లోనూ ఉన్నాయి, సెట్ అనే ఇంటర్ఫేస్లోనూ ఉంటాయి, క్యూ అనే ఇంటర్ఫేస్లోనూ ఉంటాయి. అండ్ ఆ లిస్ట్ అనే ఇంటర్ఫేస్లో ఆ 15 మెథడ్సే కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా మెథడ్స్ ఉన్నాయి, బట్ సెట్లో మాత్రం ఆ 15 మెథడ్సే ఉన్నాయి. అండ్ క్యూలో అగైన్ ఆ 15 ప్లస్ ఎక్స్ట్రా మెథడ్స్ ఉన్నాయి. అండ్ మ్యాప్లో సమ్ అదర్ మెథడ్స్ ఉంటాయి. అఫ్కోర్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అవేంటి మీకు తెలియాలి అంటే జావాపీ కమాండ్ యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సో ఇంటర్ఫేసెస్కి ఇంప్లిమెంటెడ్ క్లాసెస్ కూడా రాస్తాంగా. సో లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్, దాని యొక్క ఆఫ్ ద ఇంప్లిమెంటెడ్ క్లాస్ ఈజ్ అరే లిస్ట్. అరే లిస్ట్ ఈజ్ ఏ వన్ implemented class of list interface. One of the implemented class అని ఎందుకు అంటున్నానంటే we can write number of implemented classes for a single interface. That is the hierarchical inheritance, right? So list కి చాలా implemented classes ఉన్నాయి. One of the implemented class of list interface is array list. Okay, and one of the implemented class of set interface is hash set, and one of the implemented class of queue interface is priority queue. Okay, and one of the implemented class of map interface is hash map. చూడండి బ్రాకెట్లో సి రాశారు. Here C indicates class అండి, class. Here I indicates interface. యాక్చువల్లీ మీకు ఏది ఇంటర్ఫేస్ ఏది క్లాస్ అనేది గుర్తుండాలండి. ఓకే, ఇప్పుడు సెట్ అన్నాను అనుకో అదొక ఇంటర్ఫేస్ అని మీకు గుర్తుండాలి. క్యూ అన్నాను అనుకో అదొక ఇంటర్ఫేస్ అన్నది మీకు గుర్తుండాలి, రైట్? అందుకనే బ్రాకెట్లో ఐసి ఇలా రాశాను నేను ఫర్ రికగ్నిషన్ పర్పస్. అండ్ లిస్ట్ అనే ఇంటర్ఫేస్లో ఉన్న ఆ 15 ప్లస్ ఎక్స్ట్రా మెథడ్స్ అరే లిస్ట్ అనే ఇంప్లిమెంటెడ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేయాలిగా. మీకు తెలుసు, ఇఫ్ ఏ క్లాస్ ఇంప్లిమెంట్స్ అన్ ఇంటర్ఫేస్ it should override all the abstract methods of that particular interface, or otherwise you can mention the implemented class as abstract, right? ఈ పాయింట్
టైమ్స్ చెప్పాను మీకు, అవునా? సో అరే లిస్ట్ ఇంప్లిమెంట్స్ లిస్ట్ ఇంటర్ఫేస్, సో దట్ లిస్ట్ ఇంటర్ఫేస్ లో ఉన్న ఆ 15 ప్లస్ ఎక్స్ట్రా మెథడ్స్ అరే లిస్ట్ లో ఓవర్ రైడ్ చేయాలి. ఆల్రెడీ జావా పీపుల్ ఓవర్ రైడ్ చేసేసారు. సి ఆల్ దీస్ ఆర్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అండి. అండ్ సెట్ ఇంటర్ఫేస్ లో 15 మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ 15 మెథడ్స్ ని హ్యాష్ సెట్ లో ఓవర్ రైడ్ చేసేసారు. అలానే క్యూలో ఉన్న 15 ప్లస్ ఎక్స్ట్రా మెథడ్స్ ని ప్రయారిటీ క్యూ అనే క్లాస్ లో ఓవర్ రైడ్ చేశారు. అండ్ మ్యాప్ లో కూడా కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ని హ్యాష్ మ్యాప్ లో ఆల్రెడీ జావా పీపుల్ ఓవర్ రైడ్ చేసేసారు అండ్ లాజిక్స్ రాసేసారు. అండ్ ఈ డయాగ్రామ్ మనకి కలెక్షన్స్ కాన్సెప్ట్ అయిపోయేంత వరకు మీకు చాలండి. ఓకే, ఏది ఇంటర్ఫేస్, ఏది సబ్ ఇంటర్ఫేస్, ఏది ఇంప్లిమెంటెడ్ క్లాస్, ఏది దేనికి సబ్ ఇంటర్ఫేస్, ఏది దేనికి ఇంప్లిమెంటెడ్ క్లాస్, ఇవి మీకు మైండ్లో ఉండాలి. ఓకే, అండ్ హియర్ వీ కెన్ స్టోర్ array list object into list reference variable. Yes or no? Also we can store array list object into collection interface. Okay, and we can store hash set object into set interface reference variable. Okay, and we can store hash set object into collection reference variable. And at the same time we can store priority queue object into queue reference variable, and at the same time collection reference also. Okay, and we can store hash map object into map reference variable, avuna? Right, but we cannot store array list object into set reference variable. ఎందుకని? అరే లిస్ట్ అనేది సెట్ కి ఇంప్లిమెంటెడ్ క్లాస్ కాదు కదా. సో అరే లిస్ట్ ఆబ్జెక్ట్ ని మనం సెట్ రిఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేయలేమండి. అరే లిస్ట్ ఆబ్జెక్ట్ ని లిస్ట్ రిఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేయగలం అండ్ కలెక్షన్ రిఫరెన్స్ వేరియబుల్లో కూడా స్టోర్ చేయగలం. ఓకే, నోట్ డౌన్ దిస్ డయాగ్రామ్. ఫస్ట్ కంప్లీట్ అయితే ఇన్ఫార్మ్ చేయండి. ఫాస్ట్ ఓకే, ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేద్దామండి. చూడండి, ఐఎమ్ టేకింగ్ క్లాస్ ఏ. క్లాస్ ఏలో మెయిన్ మెథడ్ రాశాను అండ్ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ ఐఎమ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ array list.
అరే లిస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానండి. సో అరే లిస్ట్ అనే క్లాస్ java.util ప్యాకేజ్లో ఉంది కాబట్టి దానికి ఇంపోర్ట్ కూడా రాశాను. అండ్ అరే లిస్ట్ అనే ఆబ్జెక్ట్ని లిస్ట్ రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ అనేది ఆల్రెడీ java.awt ప్యాకేజ్లో కూడా చూశారు, గుర్తుందా? లిస్ట్ అనేది java.awt ప్యాకేజ్లో కూడా చూశారు. అక్కడ లిస్ట్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ అండి. బట్ java.util ప్యాకేజ్లో కూడా లిస్ట్ ఉంది. ఇక్కడ అది ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, లిస్ట్ ఈజ్ ఎ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ అంటే చాలా మంది ఏం చెప్తారు, క్లాస్ అను ఇంటర్ఫేస్ అను చెప్తారు. బట్ ఇట్ ఈస్ బోత్. java.awt ప్యాకేజ్లో అయితే అదొక క్లాస్ అండి, java.util ప్యాకేజ్లో అయితే అది ఒక ఇంటర్ఫేస్. ఓకే, గుర్తుంచుకోండి, డోంట్ కన్ఫ్యూజ్. సో లిస్ట్ L is equal to new array list, and you know that we can store implemented class object into interface reference variable. అవునా, అదే చేసా. అండ్ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్లో 15 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ మెథడ్స్ అరే లిస్ట్లో కూడా ఉంటాయిగా. అండ్ ఆ మెథడ్స్ని ఎల్ యూజ్ చేసి కాల్ చేయొచ్చుగా మనం, అదే చేస్తున్నాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసా, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. లైక్ ఒక బిగ్ లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. లిస్ట్ ఆబ్జెక్ట్ వేరియబుల్ ఏంటి, రిఫరెన్స్ ఎల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లిస్ట్ ఆబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయాలి. లైక్ దిస్, ఒక ఆబ్జెక్ట్ లోపల నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేసుకుంటాం ఇలాగా. I said collection is a group of objects. Either they may be homogeneous or heterogeneous. Okay, ఇది ఇంటీజర్ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఇది ఫ్లోట్ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే, ఇది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఇది లాంగ్ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఇది డబుల్ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు. రైట్? సో collection is a group of objects. Either they may be homogeneous or ఓకే. లిస్ట్ అనే ఒక బిగ్గెస్ట్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు దానికి మనం ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయాలి. అది ఎలాగో చూడండి, చాలా సింపుల్. లిస్ట్ అనే కలెక్షన్ అనే ఇంటర్ఫేస్లో యాడ్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, కలెక్షన్ అనే ఇంటర్ఫేస్లో యాడ్ అనే ఒక మెథడ్ ఉంది. దానికి నేను ఒక ఇంటీజర్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నా, న్యూ ఇంటీజర్ ఆఫ్ 10. ఓకే, ఇది ఆబ్జెక్టేగా అండి, ఇంటీజర్ ఆబ్జెక్టేగా ఇది. న్యూ ఇంటీజర్ ఆఫ్ 10, ఇంటీజర్ అనే ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంది. సో న్యూ ఇంటీజర్ ఆఫ్ 10, సో దట్ ఒక ఇంటీజర్ ఆబ్జెక్ట్ లిస్ట్కి యాడ్ అవుతుంది. ఓకే, అలానే ఎల్ డాట్ యాడ్ ఆఫ్ న్యూ ఫ్లోట్ ఫర్ 15.5f, ఒక ఫ్లోట్ ఆబ్జెక్ట్ని మన లిస్ట్కి యాడ్ చేశారు. ఎల్ డాట్ యాడ్ ఆఫ్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ హై. ఓకే, ఏదో ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని యాడ్ చేశారు. మరి యాడ్ ఆఫ్ 20 ఇలా రాయొచ్చా మనం? 20 అనేది ఆబ్జెక్టా వాల్యూనా? 20 అనేది ఆబ్జెక్టా వాల్యూనా? వాల్యూ. బట్ కలెక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, collection is a group of objects. Either they may be homogeneous or heterogeneous. మరి 20ని యాడ్ చేయొచ్చా మనం?
20 వాల్యూ కదా, మరి కలెక్షన్స్కి ఆబ్జెక్ట్సే కదా యాడ్ చేయగలిగేది, మరి 20ని యాడ్ చేయొచ్చా? ఎస్ అండి. మీరు 20 అని రాస్తే అది ఇంటర్నల్లీ ఎలా కన్వర్ట్ అవుతుందో తెలుసా? న్యూ ఇంటీజర్ ఆఫ్ 20గా కన్వర్ట్ అవుతుందండి. ఓకే, ఎల్ డాట్ యాడ్ ఆఫ్ 20 అని రాస్తే అది ఇంటర్నల్లీ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎల్ డాట్ యాడ్ ఆఫ్ న్యూ ఇంటీజర్ ఆఫ్ 20గా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుందండి. అంటే ఇక్కడ 20 అనేది ఒక నార్మల్ ఇంటీజర్, అంటే ప్రిమిటివ్ వాల్యూ. అది ఆబ్జెక్ట్‌గా కన్వర్ట్ అవుతుంది కదా! సో, ప్రిమిటివ్ టైప్ ఆబ్జెక్ట్ టైప్‌గా కన్వర్ట్ అవ్వడాన్ని ఆటో బాక్సింగ్ అంటాం. ఆటో బాక్సింగ్. ఆటో అంటే మీరనుకునే ఆటో కాదండి. హియర్ ఆటో ఇండికేట్స్ ఆటోమేటిక్. ఓకే. బాక్సింగ్ అంటే కన్వర్షన్. ఆటో బాక్సింగ్ అంటాం. అంటే ఒక ప్రిమిటివ్ టైప్ వాల్యూ ఆబ్జెక్ట్‌గా కన్వర్ట్ అవ్వడాన్ని ఆటో బాక్సింగ్. ఓకే. వాట్ ఈస్ ఆటో బాక్సింగ్ అని అడుగుతాడు. కన్వర్షన్ ఆఫ్ ప్రిమిటివ్ టైప్ టు ఆబ్జెక్ట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ ఆటో బాక్సింగ్. ఆటో అన్బాక్సింగ్ కూడా ఉంది. జస్ట్ రివర్స్ ప్రాసెస్. ఆబ్జెక్ట్ టైప్ ప్రిమిటివ్ టైప్‌గా కన్వర్ట్ అవ్వడాన్ని ఆటో అన్బాక్సింగ్ అంటాం. ఓకే. ప్రిమిటివ్ టైప్ ఆబ్జెక్ట్ టైప్‌గా కన్వర్ట్ అవ్వడాన్ని ఆటో బాక్సింగ్ అంటాం. ఓకే. సో, ఎల్ డాట్ యాడ్ ఆఫ్ ఐఎమ్ పాసింగ్ సమ్ 20.5 ఎఫ్. ఓకే. సో, ఇదెలా కన్వర్ట్ అయ్యిద్ది ఇంటర్నల్లీ? 20 ఎఫ్ అనేది ఫ్లోట్ కదా! సో, 20 ఎఫ్ అనేది 0.5 ఎఫ్ అనేది న్యూ ఫ్లోట్ ఆఫ్ 20.5 ఎఫ్‌గా కన్వర్ట్ అవుతుందండి. అర్థమైందా? దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆటో బాక్సింగ్. 0.5 అనేది ఒక ఫ్లోట్ వాల్యూ, అంటే ప్రిమిటివ్ వాల్యూ. అది ఆబ్జెక్ట్‌గా కన్వర్ట్ అవుతుంది కదా! దాన్ని ఆటో బాక్సింగ్ అంటాం. రైట్. అలానే స్ట్రింగ్ కూడా యాడ్ ఆఫ్ హాయ్ రాసాను కదా పైన, ఇక్కడ బాయ్ రాస్తాను. సో, ఇక్కడ కూడా ఏమవుతుంది? ఆ బాయ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? న్యూ స్ట్రింగ్ ఆఫ్ బాయ్. It creates like that. And finally, I am printing L. L ప్రింట్ చేస్తే అవుట్‌పుట్ ఏమొస్తుందండి? L ప్రింట్ చేస్తే అవుట్‌పుట్ ఏమొస్తుంది? యాక్చువల్లీ L ఈజ్ ఎ రిఫరెన్స్ వేరియబుల్. అవునా? అరే లిస్ట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రెస్ ఆ Lలో స్టోర్ అవుతుంది. మరి Lని ప్రింట్ చేస్తే అడ్రెస్సే ప్రింట్ అవ్వాలిగా. కానీ ఏం ప్రింట్ అవుతుందో చూడండి. ఆ అడ్రెస్‌లో ఉన్న కంటెంట్ ప్రింట్. ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసండి. అడ్రెస్ కాకుండా ఆ అడ్రెస్‌లో ఉన్న కంటెంట్ ప్రింట్ అవుతుంది. వై? That is because of overriding toString method of object class in ArrayList class. గుర్తుందా ఆబ్జెక్ట్ క్లాస్‌లో ఉన్న toString మెథడ్? యాక్చువల్లీ ఎస్ఓపి ఆఫ్ ఎల్ అని రాసినప్పుడు లిస్ట్ యొక్క అడ్రస్ ప్రింట్ అవ్వాలి. బట్ అడ్రస్ కాకుండా ఆ అడ్రస్‌లో ఉన్న కంటెంట్ ప్రింట్ అయింది. ఎందుకు అంటే జావా పీపుల్ ఆబ్జెక్ట్ క్లాస్‌లో ఉన్న toString మెథడ్‌ని అరే లిస్ట్ అనే క్లాస్‌లో ఓవర్‌రైడ్ చేసి అడ్రస్ కాకుండా కంటెంట్‌ని రిటర్న్ అయ్యేలా లాజిక్ రాశారండి. అది ఎలా రాశారో మీకు తెలియాలంటే మనం కూడా toString మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేసాం. దాన్ని మీరొకసారి చెక్ చేసుకోండి. సరే సార్, లిస్ట్‌లో ఉన్న కంటెంట్ బానే ఉంది. మరి దానికి మనం 6 ఆబ్జెక్ట్స్‌ని యాడ్ చేసాం కదా! మరి ఆ ఆబ్జెక్ట్స్ యొక్క అడ్రెసెస్ అయినా ప్రింట్ అవ్వాలి కదా! మరి ఆ ఆబ్జెక్ట్స్ యొక్క అడ్రెసెస్ కాకుండా కంటెంట్స్ ప్రింట్ అయినయి ఏంటి సార్? దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ఓవర్‌రైడింగ్ toString మెథడ్. ఇంటీజర్ క్లాస్‌లోనూ toString మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేశారు. ఫ్లోట్ క్లాస్‌లోనూ toString మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేశారు. స్ట్రింగ్ క్లాస్‌లోనూ toString మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేశారు. అందుకనే దాని లోపల ఉన్న ఆబ్జెక్ట్ యొక్క అడ్రెసెస్ కాకుండా దాని లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ డిస్‌ప్లే అవుతుంది. అంటే ఇన్ డెప్త్‌గా చెప్పాలంటే ఇలా చెప్పాలి. లేదు లైట్‌గా చెప్పాలి అనుకోండి.
ఆ ఎల్‌ని ప్రింట్ చేస్తే ఆ లిస్ట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఇలా చెప్పాలి. లైట్‌గా చెప్పాలంటే. అండ్ చూడండి ఆ లిస్ట్‌లో హెటెరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? లేవా? అన్నీ హోమోజీనియసా? కాదు. మనం 2 ఇంటిజర్ ఆబ్జెక్ట్స్‌ని యాడ్ చేసాం. 2 ఫ్లోట్ ఆబ్జెక్ట్స్‌ని యాడ్ చేసాం. 2 స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్‌ని యాడ్ చేసాం. దీస్ ఆర్ heterogeneous objects. I said collections can hold both homogeneous as well as heterogeneous objects. Right? దానికి ప్రూఫ్ అండి ఇది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఈస్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ లిస్ట్? ఓకే. ఆర్డర్ ఆఫ్ లిస్ట్ ఈజ్ ఇన్సర్షన్. ఇన్సర్షన్ ఆర్డర్ అండి. అవునా? మనం ఏ ఆర్డర్‌లో అయితే ఆబ్జెక్ట్స్‌ని యాడ్ చేస్తున్నామో అదే ఆర్డర్‌లో ప్లేస్ అవుతాయండి. ఓకే. ఆర్డర్ ఆఫ్ లిస్ట్ ఈజ్ ఇన్సర్షన్ ఆర్డర్. గుర్తుంచుకోవాలి. మీరు ఏ ఆర్డర్‌లో ఇన్సర్ట్ చేస్తే అదే ఆర్డర్‌లో ఇన్సర్ట్ అవుతాయి. ఈ సెషన్ బిలో 1 మినిట్‌లో క్లోజ్ అవుతుంది. స్ట్రెయిట్‌గా వచ్చేసి ఈ ప్రోగ్రామ్ రాసేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్‌కి వెళ్దాం. ఓకేనా?